మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177114420. మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును. సెల్ 9177114420. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఫస్ట్ మనం చూసుకోవచ్చు పుష్ప సినిమా. ఈ పుష్ప సినిమా అనేది రిలీజ్ అవ్వకముందు ఎంత బడ్జ్ ఉందో, రిలీజ్ అయిన తర్వాత కూడా అంత 10 రెట్లు అయితే బడ్జ్ రావడం అయితే మనందరం చూసాం. సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు సినిమా టికెట్ల విషయంలో మనం చూసుకోవచ్చు చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి. 1100, 1200. ప్రస్తుతం ఈరోజు సాటర్డే నైట్, ఈరోజు ఇప్పటి వరకు కూడా సినిమా రేట్లు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. మల్టీప్లెక్స్లో ఒక రేట్ ఉంది, మామూలు థియేటర్స్లో ఒక రేట్ ఉంది, సింగిల్ స్క్రీన్స్లో ఒక రేట్ ఉంది. సో మనం చూసుకోవచ్చు సినిమా రిలీజ్ కాకముందు, లైక్ మనం పాట్నాలో జరిగిన ఏదైతే ఈవెంట్లో కానీ, అదేవిధంగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో కానీ సినిమాకి అయితే ఫుల్ బడ్జెట్ రావడం జరిగింది. అప్పుడు ఏదైతే మనందరం చూసాము పుష్ప సినిమా, పుష్ప ఎక్కడ విన్నా సరే ఈ పుష్ప పేరుడు బాగా అయితే మొత్తం మోగిపోయింది సంగతి మనందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు నార్త్లో, సౌత్లో, అదేవిధంగా వరల్డ్ వైడ్లో పుష్ప అనే పేరు అయితే బాగా మోత పడుతుంది. కానీ రియాలిటీ వచ్చేసరికి సినిమా టికెట్లు అనేది ఒక్క దగ్గరగా బుక్ కావట్లేదు అనేది వాస్తవం. అంటే ఇప్పటి వరకు కూడా కేవలం బడ్జెట్ నడిపిస్తున్నట్లుగా సినిమా 175 కోట్లు వచ్చింది, 218 కోట్లు వచ్చింది, నార్త్లో 73 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ సంపాదించామన్నట్టుగా సినిమా వర్గాలు, అదేవిధంగా పుష్ప సినిమా వర్గాలు అయితే తెలపడం జరుగుతుంది. కానీ వాస్తవాలు వచ్చేసరికి మనం బుక్ మై షోలో టికెట్లు ఓపెన్ చేసి చూస్తుంటే అసలు టికెట్లు బుక్ కావట్లేదు. 70% హాల్ ఖాళీగానే ఉంది. ఒక హాల్లో 300 సీట్లు ఉంటాయి సుమారు, దాంట్లో 210, 230 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 70 సీట్లు బుక్ అయినాయి. అదేంది వీకెండ్, ఈరోజు సాటర్డే నైట్. అంటే సినిమా అనేది కేవలం వినోదాత్మకంగా చూడాలి. మనం చూసుకోవచ్చు నిన్న ఎక్కడ సంజయ్ థియేటర్ దగ్గర కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అల్లు అర్జున్ చెప్పబెట్టకుండా, అదేవిధంగా థియేటర్ యాజమాన్యానికి చెప్పకుండా, పోలీసులు చెప్పకుండా వచ్చేసాడు సడన్గా. ఆయన వల్ల ఓ ప్రాణం పోయింది తొక్కిసలాట్లో భాగంగా. మరో పసివాడు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, నిమ్స్లో. వీటన్నిటి కారణం ఎవరు? అల్లు అర్జున్, అందరూ తెలిసిన విషయమే. కానీ బయట పబ్లిసిటీలో ఏమో పీక్గా ఉంది. పబ్లిసిటీ ఫుల్, మ్యాటర్ నిల్లు. పబ్లిసిటీ ఏమో ఫుల్ ఉంది, ఎక్కడ పోయినా సరే పుష్ప. కానీ మ్యాటర్ నిల్లు. ఒక్క టికెట్ బుక్ కావట్లేదు, ఒక థియేటర్ కూడా ఖాళీగా లేకుండా అన్ని ఖాళీగా ఉన్నాయి, ఏది ఫుల్ కాల. మనం చూసుకోవచ్చు గాజువాకలో సంథింగ్ ఇప్పుడు చూపిస్తాం మీకు ఒకటి, ఇదిగోండి. సినిమా టికెట్ బుక్ అయినది మన ఓన్లీ పైన బాలకని వడికే టికెట్స్ అయితే బుక్ అయినాయి మనం చూసుకోవచ్చు. ఇంతే, ఇంతవరకే టికెట్లు బుక్ అయినాయి. అది ఈరోజు వీకెండ్ కాబట్టి, వీకెండ్ ఇప్పుడు నైట్ 10కి షో, నైట్ 10కి. ఇప్పుడు టైం యావరేజ్గా 6:40 అయింది. ఇంకేవలం 2 అవర్స్ ఉంది. 2 అవర్స్లో అంటే అయినా మళ్ళీ ఈరోజు వీకెండ్ అయినా సరే టికెట్స్ నిన్న ఉన్నాయి సుమారు కొన్ని వందల సంఖ్యలో, ఇంకా టికెట్స్ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సో అందుకే మనం చెప్తున్నా, పబ్లిసిటీ అయితే ఫుల్ పీక్స్లో ఉంది, కానీ మ్యాటర్ అయితే నిల్లు ఉంది. ఒక్క టికెట్ అంటే ఒక్క టికెట్ తగ్గట్లా. పేరుకి మాత్రం పుష్పరాజు, తగ్గేదేలే, ఎవడరా మమ్మల్ని ఆపేదని పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకు మన చెన్నైలో జరిగిన ఏదైతే ఈవెంట్ ఉందో, సాంగ్ ఈవెంట్ ఒకటి జరిగింది కదా, ఆ సాంగ్ ఈవెంట్లో కూడా చాలామంది వాళ్ళు పిఆర్ టీం అని, వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళు పిఆర్ టీం అని బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ పిఆర్ టీం వాళ్ళు పైన ఏం పీకలేదు బ్రదర్స్ అంటే పీకేని హైలైట్ చేసి ఏం పీకలేదు బ్రదర్స్ అని ఆ చెన్నైలో ఏదైతే కొన్ని బ్యానర్స్ వెలిసాయి అక్కడ, అవన్నీ అల్లు అర్జున్ చూస్తూనే ఉన్నాడు. అల్లు అర్జున్ ఒక ఫోటో తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఏం పీకలేదు బ్రదర్ అని అల్లు అర్జున్ స్పెషల్ స్టోరీస్లో మెన్షన్ చేశాడు, మళ్ళీ డిలీట్ చేశాడు. అది వేరే విషయం చెప్పుకోవచ్చు. సో నేను చెప్తున్నా కదా, పబ్లిసిటీ అయితే మాత్రం ఫుల్ పీక్స్లో ఉంది. కానీ హాల్లోకి వెళ్ళి, థియేటర్లోకి వెళ్ళి సాధారణ ప్రజలు చూడట్లే ఎవరు. ఎందుకు ఆ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు అంటే, సినిమా చూస్తున్నారా ఎవరైనా? చూడట్లేదా?
సినిమా కేవలం బడ్జే, సంపాదన లేదు. అంటే అంత పెద్ద సినిమా కూడా ఎందుకు ఇంత సంపాదన లేదంటే కేవలం ఆయన అతి పోకడ. కేవలం అతి పోకడ వల్లే ఈ సినిమా టికెట్ మొత్తం తెగట్లేదు. సినిమాలో కేవలం అతే ఉంది. సినిమా యావరేజ్ ఉన్నట్టుగా చాలామంది సినీ వర్గాలు తెలపడం జరిగింది. మరికొంతమంది వాళ్ళ ఫ్యాన్సో లేకపోతే అభిమానులు సో వాళ్ళతోనే సినిమా నడిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక ఊర్లో ఒక థియేటర్ అయ్యో ఒక రోజు మొత్తానికి ₹1,00,000, ఒక రోజు మొత్తం ₹1,00,000. ఇంక మిగతా రోజుల నుంచి సినిమా ఆడట్లాడ టికెట్లు చూస్తున్నాం కదా, టికెట్లు ఉండే 70% హాల్ ఇంకా బుక్ కాల. 70% వేస్తే ఇప్పుడు సినిమా వేసారనుకోండి, ఆ సినిమాకి కేవలం ఒక ఏసీ డబ్బులు వస్తాయి అంతే. ఈ టికెట్లకి ఏసీ డబ్బులు వచ్చేది, కలెక్షన్స్ కాదు కదా, ఊడ్చుకునే వాళ్ళు కూడా రావు ఈ టికెట్లతో. ఎందుకు మరి ఇంకా ఈ వింత పోకడలు కావచ్చు, లేకపోతే నేనే ఎక్కువ అన్నట్టుగా చేసే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే వాళ్ళ అల్లు అర్జున్ కానీ మనందరం తెలుసుకోవచ్చు. సో విపరీతమైన పోకడలకు దిగారు. సో ఇది ఒక టికెట్ అంటే ఒక టికెట్ తగ్గట్లా. సో మనం చూసుకోవచ్చు ఈ గొడవ మొత్తం ఎక్కడ క్రియేట్ అయిందంటే నంద్యాలలో క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్కి అదేవిధంగా అల్లు అర్జున్కి ఒక వార్ నడిచింది. మనం కొద్ది కాలం సమయంలో ఒక వార్ నడిచింది. ఆ వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ కొనసాగే క్రమంలో మన చెన్నైలో ఈవెంట్ ఎగ్జాంపుల్ ఏం పీకలేరు బ్రదర్, పీకేని హైలైట్ చేశారు. సినిమా ఆడుతుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమా బాగుంటే ఆడిద్ది. నువ్వు ఆపిన ఆగదు, నేను ఆపిన ఆగదు. మన తెలుగు ప్రేక్షకులు అలాంటి వారు. సినిమా బాగుంటే ఏ సినిమా ఆగదు. ఎంత ఉంది, కాంతార సినిమా చూసాం మనందరం. కాంతార ఎక్కడో కన్నడ సినిమా, అది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. కన్నడ సినిమా ఇక్కడ ఆడితే 70 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. 70 కోట్లు. ఎక్కడ కన్నడ మూవీ, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ, చెప్పండి మీరే. అంటే దాదాపు కొన్ని 100 కోట్లు పెట్టారు ఈ బడ్జెట్. అంటే ఇప్పుడు ఈ డైలాగులతో ఇప్పుడు తగ్గేదే లేదు, నన్ను ఎవరేం చేయలేనట్టుగా పుష్పరాజు గారు అవతల వాళ్ళ పిఆర్ టీంతో పెట్టుకుని ఇట్లా బ్యానర్ పెట్టించుకున్న మాత్రాన వీళ్ళే ఎదిగిపోతారు అనుకుంటారు. కానీ వీళ్ళ వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతారు, టెక్నీషియన్స్ నష్టపోతారు, ఎవరైతే కో ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు నష్టపోతారు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు నష్టపోతాడు. మీరు చేసే అతి వల్ల వీళ్ళందరూ నష్టపోతారు. సుమారు మీకంటే బయటకు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒక అల్లు అర్జున్ గారే 300 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా రెమ్యూనరేషన్ ఒక వార్తలు వస్తున్నాయి. మీకే 300 కోట్లు పోతే మరి ప్రొడ్యూసర్స్కి ఏంది, టెక్నీషియన్స్కి ఏంది, ఎడిటింగ్కి ఏంది, సాంగ్స్కి ఏంది, డబ్బింగ్కి ఏంది, వీటన్నిటికి ఏంది? ఎన్ని 100 కోట్లు కలెక్ట్ అయి ఉంటాయి చెప్పండి? ఎన్ని 100 కోట్లు సినిమాకి ఖర్చు అయి ఉంటాయి? ఇవన్నీ రిటర్న్స్ రావు కదా. కనీసం సినిమా ప్రొడ్యూసర్స్ అని చెప్పుకోవాలి హీరోలకి. మీరు మాట్లాడమాకండి సార్ సినిమా గురించి, పర్సనల్ లైఫ్ గురించి. మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం. సినిమా గురించి తప్పుగా వద్దు, సినిమా పాజిటివ్ వెళ్ళాలని ప్రొడ్యూసర్స్ హీరోతో చెప్పుకోవాలా. ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే ఎలా ఉండేవాళ్ళు? ప్రొడ్యూసర్స్ ఏం చెప్తే హీరో చేసేవాడు. ఇప్పుడు అట్ట కాదు, హీరో ఏం చెప్తే ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు. దేనికి నష్టపోయేది మీరే అల్టిమేట్గా. హీరో ఏమీ నష్టపోడు, ఆయన బిగ్ అమౌంట్ తీసుకున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో వార్తలో వాస్తవం మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా హీరో రెమ్యూనరేషన్ తీసుకోవాలి. కానీ బిగ్ అమౌంట్ అని చెప్తున్నారు. సో అయినా సరే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్కి సమాధానం చెప్పాలి హీరో. ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పబ్లిసిటీ చేసుకొని ఆ సినిమాని జనాల్లో పంపించి విజయం సాధించేలా చూసుకోవాలి. కానీ అతి పోకడలు పోయి సద్య థియేటర్ దగ్గర చెప్పకుండా వచ్చి, పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకుండా, థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసి అక్కడ మొత్తం గోల చేసేసి ఆ గోలలో తొక్కిసలాటలో ఒక ఆమె చనిపోవటం, ఇదంతా ఏంది? సరే అంత తొక్కిసలాటలో చనిపోయింది, 20 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చారు. 20 లక్షల రూపాయలు పరిహారం ఇస్తే పోయిన ప్రాణం తిరిగి వచ్చిద్దా? ఆ రోజు మీరు అక్కడ రాకపోయి ఉంటే ఆ ప్రాణం ఉండేదేమో. బ్రహ్మాండంగా మీ సినిమా చూసి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రీమియర్ షో చూసి 1100 పెట్టి టికెట్ కొనాలంట. మొన్న వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే భాస్కర్ గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్, ఆయన వెళ్ళి అడిగితే 1100 పెట్టి టికెట్ కొనమని చెప్తున్నాడు. 4 టికెట్లు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళ పాపలో వైఫ్ అండ్ హస్బెండ్. 1100 పెట్టి మీ సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తే మీ వల్ల మీరు ఎవరికి చెప్పకుండా వచ్చిన ఇన్ఫర్మేషన్, ఎవరికి చెప్పకుండా వచ్చారంట మీరు అక్కడికి. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, మీ వల్లే చనిపోయారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న ఒక బామ్మగారు ఎవరైతే ఇప్పుడు చనిపోయారో వాళ్ళ అత్తగారు ఎవరితో నేను వెళ్ళి మాట్లాడితే ఆ సినిమా యాక్టర్ వచ్చినప్పుడే అనవసరంగా తొక్కిసలాట జరిగి మా కోడలు చనిపోయిందయ్యా అంటుంది నాతో. మీ వంతు మీరు 25 లక్షలు ఇచ్చారు. దేనికి 25 లక్షలు? దేనికి? చనిపోయిన తర్వాత ఎందుకు 25 లక్షలు? వాళ్ళ కుటుంబంలో లేని లోటు మీరు తీస్తారా? తెరిచారు కదా. ఇప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలు బ్యాన్ చేసింది. కేవలం మీరు చేసిన చిన్న తప్పు. ఒక ఇంటిమేషన్ వచ్చి వస్తే బ్రహ్మాండంగా ఉండేది, మీకు ఇంకా స్వాగతం. పోలీసులకు ఒక మాట చెప్పుంటే ఇంకా స్వాగతం బాగుండేదేమో. థియేటర్ యాజమాన్యం చెప్తే కనీసం ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టేవాళ్ళు మీకోసం. అదంతా లేకుండా
ఏదో తురుంఖాన్ అని ప్రేక్షకులకు చెప్తున్నారు. చాలామంది ప్రజలు అదే అంటున్నారు. నేను కాదు, చాలామంది ప్రజలు అల్లు అర్జున్ అది, అల్లు అర్జున్ ఇది, అల్లు అర్జున్ ఏదేం చేస్తాడు, మాకు ఒక ఆర్మీ ఉందన్నట్టుగా మీ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. నేను మిమ్మల్ని అనట్లేదు సార్, మీ ఫ్యాన్స్ అనట్లా. వింత పోకడను మార్చుకోండి. మీరు ఆ రోజు మీ వల్ల ఒక ప్రాణం పోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇస్తే ప్రాణం తిరిగి రాదు. ఎనీవే, సో ఏదో ఒక విధంగా మీరు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు, కాదనట్లేదు. కానీ రేపు పుష్ప 3 కూడా రాబోతుంది. అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలనే ఈ వీడియో ప్రజల్లోకి చెప్తున్నాం మేము ప్రజలకి. సో ఎనీవే, పుష్ప సినిమా అయితే మాత్రం సినిమా బాగానే ఉంది. కానీ టికెట్లు ఎందుకు బుక్ కావట్లేదు అర్థం కావట్లేదు. ఎప్పటికి కూడా సినిమా ఆడుతుందని వాళ్ళ టీం చెప్తుంది. అంటే వాళ్ళ పిఆర్ఓలు ఏమన్నా సినిమాని ఆడిస్తున్నారు మనకు తెలియలే కానీ. సో ఎనీవే, ఆంధ్రప్రదేశ్లో పుష్ప సంగతి ఇది, ఆంధ్రాలో అది. సో ఎనీవే, ప్రస్తుతం అయితే టికెట్లు మాత్రం తగ్గట్లేదు. సినిమా అయితే మాత్రం డల్లుగా అయితే ఉన్నట్టుగా, వీకెండ్స్లో డల్లుగా ఉన్నట్టుగా అయితే బుక్ మై షోనే చెప్తుంది. పరిస్థితి ఇది మరి.